ద లాస్ ఆఫ్ స్పిరిట్ వరల్డ్, జీవాత్మ ప్రపంచ నియమాలు అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు ఖోర్షేద్ భావ్నగరి. ఇప్పుడు మనం మొదటి భాగమైన ఖోర్షేద్ భావ్నగరి రాతప్రతుల నుంచి ఆత్మలతో సంభాషణలను కంటిన్యూ చేద్దాం. మే 19, 1981. మీ ఉపచేతనాత్మక మనస్సు నిద్రాణంగా ఉండవచ్చు. ఆత్మస్థలమైన మేము ఎన్నో వింత కథలను వింటూ ఉంటాము. అలాంటి చాలా కథలను మీకు చెప్పాలని ఉంది, కానీ అలా చెబితే ఎన్నో సంపుటాలు అవుతాయి. అందుకని కొన్ని రకాల వ్యక్తులు మీ లోకంలో ఉంటారని చెప్పటానికి వీలయ్యే కథలను ఎంపిక చేశాం. అటువంటి వారి చేతిలో మోసపోకుండా, వారి దుష్ట ప్రణాళికల్లో పాలు పంచుకోకుండా మీరు జాగ్రత్తగా ఉండాలి. భూలోకంలో ఎవరిపైనా గుడ్డి నమ్మకం పెట్టుకోకూడదు. అందుకని ఈ వాస్తవ కథలను కొన్నింటినీ మీకు చెప్పాలనుకుంటున్నాము. పైకి మంచిగా ఉంటూ లోపల క్రూరంగా ఉండి సర్వశక్తివంతుడైన భగవంతుణ్ణి మోసం చేయలేరని కూడా మీరు గ్రహించాలి. దేవుడు అందరితోనూ న్యాయంగానే ఉంటాడని గుర్తుంచుకోండి. అయినా కానీ ప్రజలు చెడమార్గాల్లోనే నడవడం వింతగా అనిపించదా? ఒక మనిషి అంతరాత్మ అతడిని ఎందుకు ఆపదు అని మేము తరచూ ఆశ్చర్యపోతుంటాము. చాలామంది చెడ్డ మనుషులు భయంకరమైన పాపపు పనులు చేస్తుంటారు. లోకాన్ని మాత్రం తామెంతో అమాయకులమని నమ్మిస్తుంటారు. వారి అంతరాత్మను ఏదీ ప్రభావితం చేయలేదు. మీకు ఇదంతా ఎలా జరుగుతుందని అనిపించవచ్చు. మేము ఇదెలా జరుగుతుందో వివరిస్తాము. మీరు అమాయకులైన పిల్లలుగా ఉన్నప్పుడు మీ అంతరాత్మ గాని, ఉపచేతనాత్మక మనస్సు గాని మీకు స్వేచ్ఛగా దారి చూపుతాయి. ప్రతికూల ప్రభావాలు పడి మీరు చెడుగా ప్రవర్తిస్తుండడం ఆరంభం అవగానే, ఎవరైనా చెడ్డ వ్యక్తి శిక్షణలో ఉన్నప్పుడు గాని మీ ఉపచేతనాత్మక మనస్సు గట్టిపడిపోతుంది. అది నిశ్శబ్దంగా నిద్రపోతూ నిద్రాణమైపోతుంది. మీ ఉపచేతనాత్మక మనస్సు మీరు చెడ్డ పనులు చేయటానికి అంగీకరించదు. కానీ మీరు ఉపచేతనాత్మక మనస్సు మాట వినరు, చెడు మార్గాలనే కొనసాగిస్తారు. మీ ఉపచేతనాత్మక మనస్సు దీనిని భరించలేదు. అందువలన అది మీ చెడు పనులు, చెడు అలవాట్లలో జోక్యం చేసుకోకుండా నిద్రపోతూ ఉంటుంది. మీరు ఉన్నత ఆవరణ 6లో కానీ 7లో కానీ ఉన్నారనుకోండి, మీ ఉపచేతనాత్మక మనస్సు మిమ్మల్ని ఎన్నడూ బాగా తప్పుదారిలో నడవనివ్వదు. మీరు ఒక పరిమితి దాటితే అది మీకు తెలియజేస్తుంది. దాని మాట వినకపోతే ఉపచేతనాత్మక మనస్సు సర్వశక్తివంతుడైన భగవంతుని అనుమతితో మిమ్మల్ని తిరిగి ఆత్మలోకంలోనికి పంపుతుంది. 6, 7 ఆవరణలలోని ఆత్మలు ఎన్నడూ 1, 2, 3 ఆవరణలకు పడిపోవు. అంటే వారు ఒక పరిమితి వరకు తప్పు చేయవచ్చు, కానీ పరిమితి దాటి ఎన్నడూ తప్పు చేయలేరు. 6, 7 ఆవరణల్లో పుట్టిన ఆత్మలకు అప్రస్తుతమైన ఉపచేతనాత్మక మనస్సు ఉంటుంది. అది వారిని వరుసగా 4, 5 ఆవరణలకు దాటి కింద పడిపోకుండా చూస్తుంది. 6వ ఆవరణలో పుట్టిన ఆత్మ 4వ ఆవరణకే వెళ్ళగలదు. 7వ ఆవరణలో పుట్టిన ఆత్మ 5వ ఆవరణకే వెళ్ళగలదు. కానీ 5వ ఆవరణలో కానీ దాని కింది ఆవరణలలో కానీ పుట్టిన వారికి చాలా ప్రమాదకరం. భూలోకములో ఒక జీవిత కాలంలోనే వారు ఒక ఆవరణ వరకు కింద పడిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల వారు ఉపచేతనాత్మక మనస్సు మాట వినకపోతే దానిని నిద్ర పోనిస్తే చాలా ప్రమాదం. మొదట్లో మీ ఉపచేతనాత్మక మనస్సు చాలా చాలా గట్టిగా మిమ్మల్ని తప్పు చేయకుండా ఆపాలని ప్రయత్నిస్తుంది. అయితే ఒక దశ వరకు చూసి అది విసుగు చెంది మీ పాపపు జీవితం పూర్తయ్యే వరకు నిద్రిస్తుంది. తరువాత ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి అంతరాత్మ లేదా అని ఆశ్చర్యపోనవసరం లేదు. మీకే సమాధానం తెలుసు. వారి ఉపచేతనాత్మక మనస్సు నిద్రపోతూనో నిద్రాణంగానో ఉంటుంది. మళ్ళీ చెబుతున్నాము, 5వ ఆవరణలో కానీ అంతకంటే కింద కానీ ఉన్నవారికి ఈ సమస్య ఉంటుంది. ఈ సమస్య ఎలాంటిదంటే ఇది మీ జీవితాన్ని 100 ఏళ్ల పాటు నాశనం చేస్తుంది. మీరు అత్యంత బాధపడవలసి వస్తుంది. అంతరాత్మకు వ్యతిరేకంగా ప్రవర్తించకుండా ఉండడం మంచిది కదా, 2-3 సార్లు పర్వాలేదు కదా అని మీరు అడగవచ్చు. ఆ 2-3 సార్లే మిమ్మల్ని 6-8 సార్లకు పురుగొల్పుతాయి. అప్పటికి చాలా ఆలస్యమైపోతుంది. ఈ విషయాలన్నీ మీరు అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీరు కింద ఆవరణలకు పడిపోయినా
అప్పుడు మిమ్మల్ని పైకి రప్పించే ఆస్కారం ఉంటుంది. మీ ఉపచేతనాత్మక మనస్సు ఇప్పుడు నిద్రాణంగా ఉండి మీరు తప్పులు చేస్తుంటే మీకు తప్పేదో ఒప్పేదో తెలుసుకునే తెలివితేటలు ఉన్నాయని మా నమ్మకం. తప్పు మార్గంలో నడవడం మానండి. ఏకాగ్రత ధ్యానాలతో నిద్రాణమైన మీ ఉపచేతనాత్మక మనస్సును మేల్కొల్పమని సర్వశక్తివంతుడైన భగవంతుణ్ణి వేడుకోండి. దీనిని ప్రతిరోజు చెయ్యండి. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మాత్రమే. సూర్యాస్తమయం తరువాత చేయవద్దు. దేవుడిని 2 నిమిషాల పాటు ప్రార్థించండి. తర్వాత నిద్రాణమైన మీ ఉపచేతనాత్మక మనస్సును జాగృతం చేయడానికి సహాయపడమని సర్వశక్తివంతుడైన భగవంతుణ్ణి వేడుకోండి. సర్వశక్తివంతుడైన భగవంతుడా, నీ మంచి మార్గానికి నాకు దారి చూపు. మంచి పనులు చేసేలా చెయ్యి. నాకున్న తప్పుడు కోరికలు, తప్పుడు భావాలు పోగొట్టుకునేలా సహకరించు. నీ వివేకాన్ని నాకు ప్రసాదించు. నీ వెలుగు మార్గాన్ని నాకు చూపించు. ఎన్నడూ తప్పు చేయకుండా నా ఉపచేతనాత్మక మనస్సును మేల్కొల్పడానికి నాకు సహాయం చెయ్యి. ఓ సర్వశక్తివంతుడైన భగవంతుడా, దయచేసి నాకు సహాయం చెయ్యి. ఇలా చేసిన తరువాత మీ మనస్సును పూర్తిగా ఖాళీగా ఉంచుకోండి. మీ మనస్సులోనికి ఎటువంటి ఆలోచన రాకూడదు. 1 నిమిషం పాటు మాత్రమే ఖాళీగా ఉండాలి. 1 నిమిషం కన్నా ఎక్కువసేపు ఖాళీగా ఉంచితే ప్రతికూల ప్రేతాత్మ ఏదైనా మీకు హాని చేయవచ్చు. ఇలా చేస్తే మీకు అంతా బాగుంటుంది. మీ ఏకాగ్రత పూర్తయిన తరువాత దేవుడికి కృతజ్ఞతలు సమర్పించి ఆ రోజు పనులను ప్రారంభించండి. ఇది మీకు బాగా సాయం చేస్తుంది. దీనివల్ల మీకు ధనం, ప్రాపంచిక విజయం లభించదు. కానీ ప్రశాంతంగా, మౌనంగా, ఆందోళన లేకుండా సంతోషంగా ఉండడానికి ఇది సహాయం చేస్తుంది. మరీ ముఖ్యంగా ఇది మీ ఉపచేతనాత్మక మనస్సును బాగు చేసి మీరు ఉన్నత ఆధ్యాత్మిక స్థాయికి చేరుకోవడానికి తోడ్పడుతుంది. మే 20, 1981. మీ ఉపచేతనాత్మక మనస్సును మేల్కొల్పండి. ఆత్మ చెడు మార్గంలో నడవడం చూసి ఉపచేతనాత్మక మనస్సు భయపడుతుంది. అది చూసి భరించలేక నిద్రపోతుంది. దానితో ఆత్మను ఆపే శక్తి దానికి పూర్తిగా పోతుంది. మీ లోకంలో ఇప్పుడు చాలా కొద్ది మందిలో మాత్రమే ఉపచేతనాత్మక మనస్సు మేల్కొని ఉంటుంది. చాలా మందిలో ఉపచేతనాత్మక మనస్సు నిద్రాణంగా ఉండి మేల్కొనడానికి నిరాకరిస్తుంది. ఉపచేతనాత్మక మనస్సును ఎలా మేల్కొల్పాలో మేము మీకు చెప్పాము. మీరు వినకుండా అది నిద్రలోకి జారిపోయేలా చేశారా? ఇప్పుడు దానిని మేల్కొల్పవలసిన సమయం ఆసన్నమైంది. దానికి కొంతకాలం పడుతుంది. కానీ మా సూచనలు నిజాయితీగా పాటించండి. మీ ఉపచేతనాత్మక మనస్సు మేల్కొని మీకు మార్గదర్శకత్వం చేయాలి. దానితో మాట్లాడండి, బతిమిలాడండి, మళ్ళీ పని చేయడం మొదలుపెట్టమని వేడుకోండి. ఉపచేతనాత్మక మనస్సును మళ్ళీ పనిచేసేలా చేయడం బృహత్ కార్యం. అయినా కానీ మీరు ఆ పనిని తప్పనిసరిగా చేయాలి. దానిని తప్పించుకుని నిర్లక్ష్యం చేసి బయటకు రానివ్వకుండా మీరు తప్పు చేశారు. వెంటనే దానిని మేల్కొల్పే ప్రయత్నం చేయండి. అది మిమ్మల్ని మరింత కిందకి పడకుండా ఆపి ఉన్నత స్థాయికి చేరుస్తుంది. కొందరు ధ్యానం అంటారు, కొందరు ఏకాగ్రత అంటారు. కానీ మీరు మీ మనస్సును 1 నిమిషం పాటు పూర్తిగా ఖాళీగా ఉంచండి. ఆరంభంలో ఇది చాలా కష్టమనిపిస్తుంది కొందరికి. కానీ రోజు చేస్తూ ఉంటే అలవాటైపోతుంది, తేలికవుతుంది. ఆలోచించడం మానేయండి అంతే. ఒకవేళ మనసులోనికి ఆలోచనలు చొరబడుతున్నా అవి సహజంగా ఆగిపోయే వరకు వాటిని పట్టించుకోవద్దు. మీకు చాలా శబ్దాలు వినిపిస్తాయి, దూరంగా ఉన్నవి కూడా. శబ్దాలు మరింతగా వినిపిస్తాయి. కానీ మనసులోనికి ఏ ఆలోచనలు రానివ్వద్దు. మీ మనస్సును పూర్తిగా ఖాళీగా ఉంచండి. అన్ని ఆలోచనలను తోసేయండి. ఇది మీ పురోగతికి చాలా సాయం చేస్తుంది. ఒకసారి మీ లోకాన్ని, భౌతిక శరీరాన్ని వీడిన పిమ్మట ఆత్మలోకంలో ఉన్నత స్థాయికి చేరడం చాలా కష్టం. నిదానంగా జరుగుతుంది. భూలోకంలో త్వరితంగా పురోగతి సాధించగలరు. చెడు మార్గాల నుంచి వెనక్కి రావచ్చు. నిమిషాలలో మంచిగా మారవచ్చు. మీ కర్మను మాత్రం అనుభవించాల్సిందే. దేవుడు సాయం చేస్తాడు కనుక ఇది అంత కఠినంగా ఉండదు. దీనిని అనుభవించడానికి తగిన శక్తి, ధైర్యము మీకు లభిస్తాయి. ఆత్మలోకంలో మీ పురోగతి చాలా చాలా నిదానంగా ఉంటుంది. కానీ తప్పనిసరిగా ఉంటుంది.
మీరు చేసిన ప్రతి పాపానికి శిక్ష ఉంటుంది, దానిని తప్పించుకోలేరు. అందువల్ల బాగా ఆలస్యం కాకముందే బాగా ఆలోచించండి. మీ లోకాన్ని, భౌతిక శరీరాన్ని వీడి రాకముందే చెడు నుంచి మంచిగా మారడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. ఈ అవకాశాలను బాగా ఉపయోగించుకుంటే ఆత్మలోకంలో మీకు పడే శిక్ష తేలికగా ఉంటుంది. 1, 2, 3 ఆవరణల్లో పడకుండా కనీసం మీరు 4వ ఆవరణకు వస్తారు. బాగా ఆలోచించండి. తక్షణమే బాగుపడితే ఎంతో మంచిదని మీరు గుర్తిస్తారు. ధన్యవాదాలు మాస్టర్స్. మొదటి భాగమైన ఖోర్షేద్ భావ్నగరి రాతప్రతుల నుంచి ఆత్మలతో సంభాషణల్లోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.